తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి అయితే వాయిదా పడుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ తర్వాతే స్థానిక పోరైతే జరగనుంది. దీంతో ఎన్నికల వాయిదాపై విపక్షాలైతే విమర్శలు చేస్తున్నాయి. తప్పించుకునేందుకే వాయిదా వేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. నిజంగానే సర్కార్ ఎన్నికలకు భయపడుతుందా? రిజర్వేషన్లపై ఎందుకంతా పట్టుబడుతున్నారు? రిజర్వేషన్ల హామీ నెరవేర్చుకుంటే స్థానిక సంస్థలు దక్కవని కాంగ్రెస్ ఏమైనా భావిస్తుందా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత వెంకట్ నాయక్ గారు, అదేవిధంగా బీజేపీ నేత రామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలైతే వాయిదా పడుతున్నాయి. ఎస్పెషల్లీ బీసీలకు 42% రిజర్వేషన్ తర్వాతే స్థానిక పోరని చెప్పేసి అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటండి రామరెడ్డి గారు? ఎన్నికలు జరగాల్సిన టైం అయి 1 year పైగా గడిచిపోయింది ఇప్పటికే. అవును, ఈ వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు పైగా అయింది. కులగణన చేస్తాం చేసి దాని ఉద్దేశం ఏంటంటే ఈ రిజర్వేషన్లో మైనారిటీస్ను ముస్లిమ్స్ను రిజర్వేషన్లో చేర్చి ఆ బీసీలను దెబ్బతీయాలి. ఎట్లయితే కేసీఆర్ గత జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ముస్లింలను బీసీలో చేర్చి జిహెచ్ఎంసీలో ఒక 30 వార్డు దాదాపు బీసీలకు కోటాయి ముస్లిమ్స్ గెలుచుకుంటట్టు ప్లాన్ చేసిండు. అపీజ్మెంట్ పాలిటిక్స్ ముస్లిం ఓట్ల కోసం చేసే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నిరంతరం చేసే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఓపెన్గా చెప్పింది బీఆర్ఎస్, మేము ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీస్ అని. ఈ రేవంత్ రెడ్డి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అప్పటి ఎలక్షన్ల ముందే బీజేపీ ఎంఐఎం ఒకటని మొత్తం విమర్శించి బదనాం చేసి హిందువుల ఓట్లు కొట్టేసి ఎలక్షన్లు అయిపోగానే ఆయన ప్రొటెక్ట్ స్పీకర్కి పెట్టి వికారాబాద్ మీటింగ్కు 2.5 కోట్లు ఇచ్చి మతపరమైన మీటింగ్ సౌదీ అరేబియాలో బ్యాన్ ఉన్న సంస్థకు. తర్వాత అసెంబ్లీలో ఈయనను అక్బరుద్దీన్ ఓవైసీ నేను కొడంగల్ నుంచి గెలిపిస్తా, ఉప ముఖ్యమంత్రి చేసి నా పక్కన కూర్చోబెట్టుకుంటా. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ బీసీల రిజర్వేషన్ వాడుకుంటున్నారు. నువ్వు ముస్లింకు అసలు రిజర్వేషన్ ఇవ్వడం మతపరంగా రాజ్యాంగ విరుద్ధం ఒక అంశం. రెండో అంశం, ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలి. బీసీలకు కలపడమే అయ్యిందంటే బీసీలను దగా చేయడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఉన్నాయి. బీసీ జనరల్, బీసీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ, ఓసీ జనరల్, ఓసీ మహిళ ఉంటుంది. సో బీసీలను ముస్లింలను 12లో 10% వీళ్ళు కలపడం వలన ఎక్కడెక్కడ బీసీ రిజర్వేషన్ ఉంటుందో అక్కడెక్కడ ముస్లింలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. బెస్ట్ చెప్పాలంటే యూకేలోనే 15-16 మున్సిపల్ కార్పొరేషన్లో 12-13 ముస్లిమ్స్ గెలుచుకున్నారు. వాళ్ళు ఉన్నది 12 to 15% అర్బన్ ఏరియాలు. అక్కడ టోటల్గా అయితే 8 to 10% ఏది యూకేలో ఉన్నది. కానీ అర్బన్ ఉండి వాళ్ళు ఏంటంటే ఒక ముస్లింకి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు 100% పడతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయం. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఆ పేరు మీద ముస్లింలను ఓట్లు వన్ సైడ్ ఎక్కువ తెలుసుకోవడం కోసం బీసీలను దెబ్బతీస్తున్నారు ఒకటి. రెండో అంశం, హిందువుల్లో కుల చిచ్చు పెట్టాలా, అది మన ఎవరంటే రాహుల్ గాంధీ ఎజెండా. ఏంటంటే హిందువులను చీల్చాలని బయట దేశాల నుంచి అయితే జార్జ్ సోరస్ కానీ వీళ్ళ ఎజెండా, వీళ్ళైతే ఫండింగ్ చేస్తుర్రో దాంట్లో హిందువులను ముక్కలు చేస్తేనే ఈ మత మార్పిడి 2047 వరకు ఇది ఇస్లామిక్ దేశం అయిపోతుంది. దానికోసం మొన్న ఓ సీట్లు, లోక్సభ సీట్లు అసలు 3 కూడా రాలే, కానీ కొద్దిగా పెరగంగానే ఇక మనం ముస్లింల కోసమే పనిచేస్తాం, హిందువులను ఏదో ఉచిత హామీల పేరు మీద, కులాల పేరు మీద, కులగణన పేరు మీద, కుల సర్వే పేరు మీద, కుల రిజర్వేషన్ల పేరు మీద అని చెప్పి అందులో ముస్లిం కలిపి మనం బీసీలో ముంచుదాం, బీసీలను మళ్ళీ ఓట్లు దుబ్బుదాం. ఈ ఎజెండాలో భాగమైంది. దాన్ని స్థానిక సంస్థలను వాయిదా వేయడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మొన్న సర్వే చేస్తే అది ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటలేరు. వీళ్ళు మాటికి చెప్పే దగా ఏంటంటే ప్రజాప్రభుత్వం. ఈ గోబెన్స్ ప్రచారం అది ప్రజాప్రభుత్వం కాదు, దోపిడీ ప్రభుత్వం, సోనియా గాంధీ కుటుంబ ప్రభుత్వం, కుటుంబ ఏజెంట్ ప్రభుత్వం ఇది. కాబట్టి దీంతో ఈ స్థానిక సంస్థలు పోయే ధైర్యం లేదు. రాహుల్ గాంధీ మీటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ సూర్యాపేటలో పెట్టుకున్నారు. అది కూడా ఎక్కడ వాళ్ళకేంటంటే నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కొంచెం కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి 2 జిల్లాలను మొబిలైజ్ చేయగలిగేది అట్లా రాహుల్ గాంధీకి. ఈయనకేమో ఎవరికి ఖర్గేకేమో కేసీఆర్ అడ్డాలు పెట్టారు ఎక్కడ గజ్వేల్లో, అదే రాహుల్ గాంధీ గజ్వేల్లో పెట్టారు సక్సెస్. కానీ అది కూడా సూర్యాపేటలో పెట్టినా, కాంగ్రెస్ అడ్డాలో పెట్టినా ఇప్పుడు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతోనే భయానికి రైతులు దాడి చేస్తారు,
విమర్శిస్తారు, మీటింగ్ ఫెయిల్ అయింది, బదనాం అవుతామని క్యాన్సిల్ చేసుకోరు. క్యాన్సిల్ చేసుకొని ఈ బీసీ కులగాని చేసిలో అందులో ఇంకా వేరే ఏంటంటే ఒక్క క్రిస్టియన్ కూడా చూపించలే. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీలు కనుక క్రైస్తవతను మారితే బీసీసీ కేటగిరీలోకి వస్తారు. మారిన వాళ్ళు చాలా మంది ఎస్సీలు ఉన్నారు క్రిస్టియన్స్లో, మరి క్రైస్తవ బీసీలు లేరు. ఇదేం కులగణన? సో అట్టర్ ఫెయిల్యూర్ కులగణన. దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 రకాలుగా చేసుకోవచ్చు అని ఇస్తున్నామని చెప్పి ఈ ఎన్నికలను వాయిదాయడం కోసమే స్థానిక సంస్థలు అంటే ప్రజాస్వామ్యానికి పట్టుకొట్టు. 3 అంచెల విధానం ఏదైతే మనం పెట్టిరో దాని పంచాయతీరాజ్ సిస్టమ్, దాంట్లో ఇప్పుడు సరే మండలాలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఆ విధంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ విధంగా ఇది ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు. వీళ్ళు పైకి ఎదగాలన్న లీడర్ ఎదగాలంటే మొదలు కింది స్థాయిలో జనరల్ చేసి చాలామంది అవుతారు. మన ఎన్టీ రామారావు గారి పుణ్యం ఏంటంటే అప్పుడు ఈ అధికార వికేంద్రీకరణ సమితిల నుంచి మండలాలు ఇవన్నీ వచ్చి తర్వాత మహిళలకు కూడా 30% రిజర్వేషన్, 30% ఈ బీసీ ఈ రిజర్వేషన్ తోటి సమాజంలో అట్టడుగు వర్గాలకు మహిళలకు వెళ్ళింది. అది దాన్ని అలా అద్భుతంగా జరుగుతున్న ఈ స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తుండ్రు. ఇంతకుముందు బీఆర్ఎస్ పైసలు ఇవ్వలేదు, ఎలక్షన్లు పెట్టినా చాలా విధాలుగా ఇవ్వలేదు, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, కాంగ్రెస్ ఎన్నికలే జరపట్లేదు, ఆ వంకన ఈ వంకన వాయిదా వేస్తారు. ప్రజల్లో వాళ్ళకు తీవ్ర వ్యతిరేకత ఉంది, అది బలమైన కారణం. ఓకేనండి. వెంకట్ నాయక్ గారు మీరు చెప్పండి, అంటే 42% రిజర్వేషన్ బీసీలకు, సో ఇది సాధ్యమయ్యే పైన అంటారా, లేకపోతే మీ పార్టీ తరఫున ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు రామరెడ్డి గారికి నమస్కారం మేడం. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే టాపిక్ చాలా మంచి టాపిక్ మేడం. ఇది లీగల్ టాపిక్, కాన్స్టిట్యూషనల్ టాపిక్, రైట్స్కి సంబంధించిన టాపిక్ కాబట్టి దీంట్లో రాజకీయాలు నేను చొప్పించదలుచుకోలేదు. సో రామరెడ్డి గారు కూడా నేను మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే చాలా బాగుంటుంది. సో నేనేమంటున్నా అంటే మేడం, 42% రిజర్వేషన్లు వర్కౌట్ అవుతుందా కాదా అని అనుకునే ముందు తమిళనాడులో ఎందుకు వర్కౌట్ అయింది 50% రిజర్వేషన్ అని చెప్పి దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1993లో పివి నరసింహారావు గారి యొక్క చొరవతో ఆ రోజు ఇది 69% వరకు షెడ్యూల్ 9లో పెట్టి మరి ఈరోజు అంటే బీసీలకు ఆ ఫలాలు పొందుతున్నారంటే తమిళనాడులో ఆ రోజు వాళ్ళు చేసిన చర్య వల్ల. ఇక్కడ మీరు చూడండి, ఏదైనా సరే ఒక అంశం ఉంటుంది మేడం, సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట చెప్తుంది. ఏది బీసీ రిజర్వేషన్ అంశం మీద ఒక మంచి పదం యూజ్ చేస్తుంది మేడం. ఆ పదం ఏంటంటే ఎలా అంటే బీసీలు వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా వెనుకబడి ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఏ పారామీటర్ మీద మీరు చెప్తున్నారు, ఎటువంటి సైంటిఫిక్ డేటాతో మీరు చెప్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా అడుగుతారు. అడిగినప్పుడు విషయం ఏంటంటే మేడం, అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు మేడం, ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే ఆ పారామీటర్ని అడిగే రైటు ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత మేము దాన్ని బాధ్యతగా తీసుకున్నాం. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ పెంపుదల అనేది రాష్ట్ర సబ్జెక్ట్ కాదు మేడం, అది కేంద్రంలో ఉన్న సబ్జెక్ట్ అది. సో ఇక్కడ రాష్ట్రంగా మేము తీసుకున్న తర్వాత ప్రతిపాదనలు పంపి దాన్ని అసెంబ్లీలో దాన్ని చట్ట రూపేణ దాన్ని మార్చి గవర్నర్ గారికి అది పంపిన తర్వాత గవర్నర్ గారు రాష్ట్రపతి అసెంట్తో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. సో దీన్ని ఎట్లా చేద్దాం, రాజకీయంగా చేద్దామా, చట్టపరంగా చేద్దామా, ఇలాంటి ఇబ్బందులు మేడం, నా మాట వినబడుతుందా? వినిపిస్తుందండి. అంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు మనకు నెక్స్ట్ ముందు రాబోయే ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇన్ కేస్ సుప్రీంకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే విషయంలో శిశవిషలకు పోయిన ఎడల మనం రాజకీయ పార్టీ పరంగా అయినా 42% సీట్లను బీసీలకు కేటాయిద్దామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సరే, ఈ ఎలక్షన్స్ వరకు చేసుకుంటూ కనుకపోతే అది ఎలక్షన్ స్టంట్లో భాగం అవుతుంది. దానివల్ల నిజంగా బీసీ నినాదాన్ని మనం బలాన్ని ఇచ్చినట్టు ఉండదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ భట్టి గారు, దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న చాలా మంది పెద్దలు ఆలోచించి దాన్ని మార్చిలో ఇది మనం చట్ట రూపేణ దాన్ని మార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మనం ప్రతిపాదన పంపుతాం, మనం రిక్వెస్ట్ చేద్దాం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పి తీసుకునే ముందుకెళ్ళింది మేడం. మీరు ఇక్కడ ప్రధానంగా కూడా గమనించండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 50% క్యాప్ని దాటి ఉంటుంది మేడం. అయినా సరే దాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో భాగంగా ఏది ఓసీ కులాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధంగా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ప్రధానంగా ఉందని చెప్పి వాళ్ళని అప్రీచ్ చేసే విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టాన్ని చేసింది. అదే ప్రతిపాదన ఎందుకు బీసీల విషయంలో వర్తించదు మేడం? ఎందుకు వర్తించడానికి మనకు ఆస్కారం చూపించొద్దు? సో నేను అందుకు ఈ విషయం అయితే ఒకటి అడుగుతున్నా మేడం. ఇక్కడ నేను ఏ అంశాన్ని రాజకీయ కోణంలో మేము చూడలే మేడం. ఎందుకు చూడలేదంటే
బీసీ రిజర్వేషన్ అనే అంశం ఎప్పుడైతే రాజకీయ కోణంలో మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామో, కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ దుమ్మెత్తిపోయడమో, బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోవడమో, లేకపోతే బీఆర్ఎస్ మధ్యలో దాన్ని గేలు చేయడం లాంటి ప్రక్రియలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మేడం, ప్రతి అంశం వాళ్ళు మేము ఏదైతే బీసీ కమిషన్ ద్వారా కాకుండా ఒక సపరేట్ బాడీని, ఒక సపరేట్ కమిటీని నియమించి మరి బీసీ కులగణన చేపట్టాలని అనుకున్నప్పుడు ఏది హైకోర్టు యొక్క గైడ్లైన్స్ మేరకు మేము ముందుకెళ్లే ప్రయత్నం జరిగింది మేడం. మేము ఎక్కడ హైకోర్టు గైడ్లైన్స్ దాటి వెళ్ళలేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ దాటి వెళ్ళలేదు, కాన్స్టిట్యూషన్ అంశాన్ని ఎక్కడ మేము దాటి వెళ్ళలేదు. అంటే దట్ ఇండికేట్స్ దట్ మాకు బీసీ రిజర్వేషన్ల మీద కానీ బీసీల అప్లిఫ్ట్ మీద కానీ మాకు చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని రాజ్యాంగబద్ధంగా, దాంతోపాటు లీగల్గా ప్రతి విషయాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం మేడం. అందుకోసం జరిగిన ప్రక్రియ మేడం. ఇన్ కేసు లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఎస్ మేడం, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమేమంటున్నాం, బీసీలకు నిజంగా గత 2 సంవత్సరాలు అన్యాయం జరిగిందని చెప్పి మేము నిజంగా భావిస్తున్నాం. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అది పార్టీలకు వేసే భిక్ష కాదు మేడం, అది వాళ్ళకి రావాల్సిన హక్కు. అది కల్పించడంలో మనం ఎందుకు ముందడుగు వేయద్దు. సో ఇన్ కేసు నేను రామిరెడ్డి గారిని కూడా ఒక మాట అడుగుతున్నాం. ఎస్, ఇక్కడ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో కానీ లెక్కింపుల విషయంలో కానీ ఎక్కడ లోపాలు జరిగినట్టు మీరు కనుక భావిస్తే, ఇంకా రిపోర్ట్ రాకంటే ముందే చెప్తున్నారు కదా మీరు అది లోపాలు కనుక మీరు భావిస్తే, మీరు మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, రాజస్థాన్లో అధికారంలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, బీహార్లో మీరు కోయలేషన్లో ఉన్నారు, అక్కడ మీకు ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ మీరు చాలా చట్టబద్ధంగా చాలా చిత్తశుద్ధితో మీరు చేసిన తర్వాత మాకు అక్కడ నుంచి రిఫరెండంగా మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ గైడ్లైన్స్నే మేము తీసుకుంటాం. కానీ ఎక్కడ మీరు చేయకుండా, ఎక్కడ దాన్ని ముందు తీసుకెళ్లకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రక్రియను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశాలను ఏదో ఏలు పెట్టి కాలు పెట్టి దాన్ని గేలు చేసే ప్రయత్నం కనుక చేస్తే మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నట్టు అనిపిస్తలేదు సార్. ఇక్కడ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బీసీ నినాదానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నేనేమంటున్నానంటే ఫైనల్గా ఒక కంక్లూడ్ చేయదలుచుకున్నా మేడం, వీళ్ళు గత ప్రభుత్వంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఒక నినాదంగా తీసుకున్నారు. సరే, బీసీ ముఖ్యమంత్రి చేయలే, 8 స్థానాలు వచ్చిందని చెప్పి కనీసం పక్ష నేతగా ఒక బీసీ నేతను చేసి ఉంటే కదా, ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారిని చేసిర్రు? అవన్నీ మేము అడగడానికి పోవట్లేదు. కానీ ఇక్కడ మీకు అవకాశం ఉంది ఏంటంటే, ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు ఎట్లా అన్నారో, రేపు బీసీల యొక్క ప్రాతినిధ్యం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బాగుంటే బాగుంటుంది. మీరే చెప్తున్నారు కదా, కింద నుంచి నాయకత్వం ఏది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, నాయకత్వం అనేది కింద నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో వద్దండి, కింద నుంచి ఎంకరేజ్ చేసే విషయంలో 42% రిజర్వేషన్ అంశాన్ని అటు కేంద్రంలో మీరు సహకరించండి, ఇక్కడ కూడా మీరు సహకరించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మేము ఇన్ కేస్ ఏదైనా పొరపాటు చేసిన ఎడల మీరు ముందుకొచ్చి ప్రశ్నించండి. కానీ నోటితో చెప్పి నొసటితో వెక్కరించొద్దని చెప్పి మేము బీజేపీ నాయకులు చెప్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట చెప్పి మాత్రం అటు బీసీల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాం మేడం. ఓకే, రామిరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ. వెంకట్ గారు మాట్లాడండి. రామిరెడ్డి గారు మాట్లాడండి. వాళ్ళు నిజంగానే బీసీలకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే 55 ఏళ్ళు దేశాన్ని పాలించరు. ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిరా, రాష్ట్రపతిని చేసిరా. 45 ఏళ్ళకు పైగా తెలుగు రాష్ట్రాలను పరిపాలించారు. 17-16 మంది ముఖ్యమంత్రులను చేశారు. ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిరా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో 119 టికెట్లు 22-23 ఇచ్చారు. 20% లోపు 42% చేస్తామని చెప్పుకుంటారు వీళ్ళ చరిత్ర. అదే మేము బీసీ అక్కడ కేంద్ర క్యాబినెట్లో కూడా మేము 27 మెంబర్స్ మినిస్ట్రీ ఇచ్చాం, వీళ్ళు 3 ఇచ్చారు మినిస్ట్రీ. ఎక్కడ వీళ్ళు చేయరు. ఎలక్షన్ల ముందు బీసీ పాట పాడతారు, బీసీ పాట ఎత్తుకుంటారు తప్ప వీళ్ళు బీసీలు ఎక్కడ న్యాయం చేయలేదు. మండల్ కమిషన్ తెచ్చింది జనతా పార్టీ, జనసంఘ్, బీజేపీ పూర్వ జనసంఘ్ 93 స్థానాలు ఉండే మండల్ కమిషన్ తెచ్చింది. అది మండల్ కమిషన్ రిజర్వేషన్ అమలు చేసింది వీపీ సింగ్ గవర్నమెంట్, బీజేపీ మద్దతు ఉన్న గవర్నమెంట్. వీళ్ళు ఎప్పుడు బీసీలకు ఏం చేయలే. వీళ్ళు బీసీ పాట పాడతారు. పోనీ బీసీలు పాట పాడి సపరేట్గా ఉంచారా? అందులో ముస్లిం తీసుకొచ్చి ఓటు బ్యాంకులకు వచ్చి ముస్లింలకు అందు తెప్పించి బీసీల భవిష్యత్తు నాశనం చేస్తారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లింలను బీసీలు కలిపి ఎస్ఐ రిక్రూట్మెంట్ చేస్తే బీసీ కేటగిరీలో 150 మంది ముస్లింలే. ఎందుకంటే ముస్లింలను బీసీలుగా డిక్లేర్ చేసింది కాబట్టి. ఈ విధంగా కూడా అదే వీళ్ళు చేసేది ఏంటంటే బీసీల పాడపాటి మొత్తం ముస్లింలకు మొత్తం అందరం ఎక్కించారు వాళ్ళను. ఇది వీళ్ళ ఎజెండా. మేము చెప్పిన మొదటి నుంచి బీసీలు మేము బీసీ. నేను క్వశ్చన్ అడుగుతాను సార్. మంచి పెద్దవారు మీరు గతంలో ఆ చరిత్ర చెప్తున్నాను సార్. ఇప్పుడు దేవగౌడ గారు ఉన్నారు. 1994లో అసలు 4% రిజర్వేషన్ ముస్లింలకు తెచ్చింది ఎవరు సార్? దేవగౌడ గారు. ఇప్పుడు దేవగౌడ గారు ఎక్కడున్నారు సార్? వాళ్ళ కుమారుడు ఎక్కడున్నారు సార్? మరి వ్యతిరేకించారు అదండి అక్కడ. ఇప్పుడు అదే రిజర్వేషన్ ఆంధ్రాలో కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కదా. మరి నారా లోకేష్ గారు ఆ మాట అన్నారు కదా, దాని మీద ఆ రిజర్వేషన్ మీద మాట్లాడొద్దని చెప్పి. మరి వారిని వారించండి, మీరు వారిని ఆపని చెప్పండి మీరు.
సార్ నేను ఇంకో విషయం ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ ముస్లింలే మనం పారామీటర్గా తీసుకుంటాం సార్. ఊళ్ళలో బీసీలను ఏమన్నా అంటే ముస్లింలను ఏమంటాం సార్? మనం దూదేకులనే ఆ క్యాస్ట్ కిందకి తీసుకొస్తాం. ఎందుకు సార్ ఈ చిన్న చిన్న విషయాల్ని మత కోణంలో ఆలోచించి దాన్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేస్తారు? మనం మీరు పెద్దవారు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా దీని మీద. ఓకే చెప్పండి రామిరెడ్డి గారు మాట్లాడండి. దేవగౌడ గారు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ రిజర్వేషన్ తెచ్చాడు, కాంగ్రెస్ ఆయన. దేవగౌడ గారు అక్కడ తెచ్చినా అప్పుడు బీజేపీ లేడు ఆయన. ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది, ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే మాట్లాడియండి. వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది, సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన దాని మీద కొట్టేసే అధికారం. అంత భయంకరంగా దోచి మొత్తం దేశ ప్రాపర్టీస్, ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశంలో లేదు వక్ఫ్ బోర్డు. ఇక్కడ ఉన్న హిందూస్ ప్రాపర్టీస్ అన్నింటినీ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. ఏ చర్చ్ ప్రాపర్టీని క్లెయిమ్ చేయదు, ఏ మసీద్ ప్రాపర్టీని క్లెయిమ్ చేయదు. దేవాలయాలు, పేదల ఇల్లు. అంత భయంకరంగా చట్టం తయారు చేసి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఆ చట్టం అవసరం అంతే. దాన్ని అమెండ్మెంట్ చేస్తున్నా కూడా వీళ్ళకి ఓర్వట్లేదు. వక్ఫ్ బోర్డులో ఎవరు ఉంటారు? ముస్లింలు ఉంటారు. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే వక్ఫ్ బోర్డే డెసిషన్ చెప్పాలి. దాని మళ్ళీ కాదనే హక్కు కోర్టుకు లేదు. ఇలాంటి చట్టం తెచ్చి వీళ్ళట బీసీల కోసం పనిచేస్తారు, నమ్మాలట. ఎంత ఘోరంగా చేస్తారు. కాబట్టి దేవగౌడ కానీ రాజశేఖర్ రెడ్డి మేము మతపరమైన రిజర్వేషన్ల వ్యతిరేకం. ఇంకొక ముఖ్యమైన అంశం మేడం, ఇది చాలా మీడియాలో ఎప్పుడు ఎక్స్పోజ్ కావాలి. నేను 2-3 సందర్భాల్లో చెప్పాను ఎక్కడెక్కడ అవకాశం చెప్తుందంటే, రిజర్వేషన్ ఇచ్చేది కేవలం ఆర్థిక వెనుక పడి కాదు, బేసిక్గా ఎస్సీలకు బీసీలకు ఇచ్చేది వివక్షకు గురైన కారణంగా ఇస్తుండండి. వేల సంవత్సరాలు వివక్షకు గురైన కారణంగా రిజర్వేషన్ ఇస్తారు. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. సార్ మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో ఆ కమ్యూనిటీ వివక్షకు గురైందా సార్? మరి ఎందుకు ఇచ్చి రిజర్వేషన్? ఈబీసీ ఒక్క నిమిషం వెంకట్ గారు వెంకట్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. మాట్లాడిన తర్వాత మీరు అడగాల్సిన అడుగుతారు. రిజర్వేషన్ కాన్సెప్ట్ వచ్చింది ఎస్సీలకు, తర్వాత అది బీసీలకు ఎక్స్పాండ్ అయింది. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వేల సంవత్సరాల వివక్షకు గురైంది అని. ఆ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మరి మిగతా రిజర్వేషన్ రాని కేటగిరీలు, అందులో ముస్లింలు వస్తారు, రిజర్వేషన్ లేని ముస్లింలు వస్తారు, క్రైస్తవులు వస్తారు, అదర్ పబ్లిక్ ఎవరైతే ఎస్సీ బీసీ ఈ రిజర్వేషన్ కేటగిరీలకు రారో వాళ్లకు ఈ బీసీ రిజర్వేషన్. ఇదేదో ఫార్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్ కాదు, రెడ్డిస్ రిజర్వేషన్ కాదు. దీన్ని వక్రీకరించి చెప్తారు. కాబట్టి ముస్లింలకు ఈ బీసీలో వస్తారు. మళ్ళీ సపరేట్ ఆ వివక్ష ఏంటంటే ఎస్సీ బీసీలు వేల సంవత్సరాలు వివక్షకు గురైనరు. ఈ ఢిల్లీ సుల్తాన్లా, మొఘలులా, మిగతా ప్రాంతీయ ముస్లిం రాజుల పాలనలో ముస్లింలు ఆదరణకు గురైనరు. మన నిజాంలో మన పాలన 10% అరౌండ్ ఉంటే 90% ముస్లింలకే ఉద్యోగాలు, టాప్ ఉద్యోగాలన్నీ 90%. బ్రిటిష్ వాళ్ళ కాలంలో క్రైస్తవుల ఆదరణకు గురైనరు. వీళ్ళు ఎక్కడ వివక్ష గురి కాలేదు. కాబట్టి మతపరమైన రిజర్వేషన్లు బేసిక్ రిజర్వేషన్ కాన్సెప్ట్కే విరుద్ధం. దేశం చీలింది మతపరంగా, దేశాన్ని చీల్చింది కాంగ్రెస్, ముస్లిం లీగ్. వీళ్ళు వీళ్ళ అధికారం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, పదవుల కోసం మతపరమైన రిజర్వేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అదేమన్నా ఇవ్వాలనుకున్నా బీసీల కల్పకుండా ఇవ్వండి, బీసీలను ముంచకండి. నేను చెప్పేది బీసీలను పెంచుదాం చెప్పి ముస్లింలను కలిపి బీసీలను ముంచకండి. మీరు సపరేట్ ఇస్తే అప్పుడు మేము 42% విషయంలో డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఓకే రైట్. వెంకట్ గారు మాట్లాడండి. మేడం ఇక్కడ చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి మేడం. యాక్చువల్ ఏంటంటే చెప్పండి, ఏది ముస్లిం పాలిత ప్రాంతాల్లోనే ముస్లిం రిజర్వేషన్ వాళ్ళ వివక్ష నుంచి దాటివేయడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళు చెప్పుకుంటే ప్రయత్నం చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం ఎక్కడ నిజాం రాజు పరిపాలన కిందికి రాదు మేడం. అదంతా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు ఉంటుంది. అక్కడ మద్రాస్ రాష్ట్రం అనేది ఉండే, ఆ రాష్ట్రం కిందికి ఇదంతా ఉండే. సరే మద్రాస్ ప్రెసిడెన్సీ నేను చెప్తా వినండి. దీన్ని ముస్లిం రిజర్వేషన్ అని పేరు పెట్టకుండా దీన్ని మైనారిటీ రిజర్వేషన్ అని చెప్పి రాజ్యాంగంలో పేరు పెట్టుంటారు మేడం. దీన్ని ముస్లిం రిజర్వేషన్ అనరు. సో నేను ఫస్ట్ పాయింట్ దీన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సెకండ్ పాయింట్ ఏంటంటే మేడం, వివక్ష బట్టి చెప్తా వినండి సార్, ఒక మాట చెప్తా వినండి సార్. నేను చెప్తాను. నేను ఏమంటున్నా అంటే మీకు ఇన్ని డౌట్లు కనుక ఉండుంటే అక్కడ ఇప్పుడు ఏది మన ఆంధ్రప్రదేశ్ లో మీరే ఉన్నారు,
ఇది ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నారు, అక్కడ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అక్కడ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీరు క్లారిటీ తీసుకోండి. అక్కడ వీలైతే మీరు ఖండించండి, వద్దని చెప్పండి. యూ హ్యావ్ దట్ రైట్. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. దేవాగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారా అండి? సో మనం నేనేమంటున్నా, కురణాలు చెప్తున్నా. ఒక మాట, కాంగ్రెస్ మద్దతుతోనే కాంగ్రెస్ మద్దతు కాదు సార్ ఇదంతా. నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా ఒక బీజేపీ పార్టీగా మీ అజెండానే ముస్లింల మీద విషయం వెళ్ళగక్కడం కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఓరియంటేషన్ జోడించి మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తా అంటే దాన్ని మేము చేసేది ఏం లేదు. ఒక్క నిమిషం రామరెడ్డి గారు నా మాట వినండి. నేనేమంటున్నా అంటే మేడం మీరు ఇప్పుడు సార్ మీరు జర్నలిస్టు, మీకు చాలా విషయాల మీద అవగాహన ఉండొచ్చు. పద్మ గారు, మీరు కనుక అమెరికా పోతే అక్కడ మీకు తెలియకుండానే మీరు మైనార్టీ అయిపోతారు. వాళ్ళు ముస్లింలు ఇక్కడ వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ మైనార్టీ కోణంలో మనం చూడాల్సి వస్తుంది. అయితే మీరు ఇక్కడ చూడండి, వివక్షను బేస్ చేసుకుని రిజర్వేషన్స్ ఎవరు ఇవ్వరు మేడం. ఆర్థిక, సామాజిక, రాజకీయ, దాంతోపాటు విద్య, ఉపాధి అంశాలను ప్రధానంగా బేస్ చేసుకుని మాత్రమే రిజర్వేషన్స్ ఇస్తారు. దాంట్లో ఉన్న ప్రధానమైన సారం అయితే ఇదే మేడం. నేనేమంటున్నా అంటే ఇన్కేస్ వివక్షను బట్టే కనుక రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తే ఈరోజు ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ రాదు కదా మేడం, రావద్దు కదా మేడం. మరి ఎందుకు వచ్చింది? ఏది ఎకనామికల్ రామరెడ్డి గారు ఒక మాట, నేనేమంటున్నా అంటే మీరు చెప్పిన మాటనే నేను ముందుకు తీసుకెళ్తున్నా. ముస్లిం అనే అంశాన్ని పక్కన వదిలేండి సార్, ఇది నేనేమంటున్నా. మీరే చెప్తుంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే ఏది గ్రామాల్లో ఉన్న చాలా మంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళంతా ముందు హిందువులు, వాళ్ళ తర్వాత కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు ఈరోజు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా మన వాళ్ళు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మనం దూదేకులు అనే పేరుతో మన గ్రామాల వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబాటు ఉంటుంది. ఒక అంటే ఎస్టీ సామాజిక వర్గానికి వాళ్ళు దగ్గరలో ఉంటారు. కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే విషయంలో మాత్రం వీళ్ళకి మనసు ఒప్పదు. వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. మీ ఊరిని పారామీటర్ గా తీసుకోరు రామరెడ్డి గారు, మీ ఊరిని పారామీటర్ గా తీసుకోరు. రామరెడ్డి గారు చూసారా మేడం? మీరు చూడండి పద్మ గారు, మీరు గమనించండి టాపిక్ ఎటు నుంచి తీసుకెళ్లారని. ఒక్క నిమిషం రామరెడ్డి గారు బీజేపీ పార్టీ అజెండా ఏంటంటే మేడం టాపిక్ చూడండి మేడం, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం రామరెడ్డి గారు మీరు ఓకే మేడం నా మాట అర్థం చేసుకోండి. ఓకే రామరెడ్డి గారు ఒక నిమిషం ఆయన కంక్లూడ్ చేశాక మీరు మాట్లాడదు చెప్పండి వెంకట్ గారు. మేడం టాపిక్ ని బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల వరకే దీన్ని పరిమితం చేసే ప్రయత్నం చేయాలి. అవును, దాన్ని మత కోణంలో మనం తీసుకెళ్లే ప్రయత్నం కనుక కాదు. యాక్చువల్ గా మనకు ఉండేది ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంటే ఈ స్థానిక సంస్థలు అయితే వాయిదా పడిని బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42%. మళ్ళీ ఆల్రెడీ ఏదైతే ఎంక్వైరీ ఆగిపోయిందో సర్వే చేయడం, ఆ సర్వే కంటిన్యూ చేస్తున్నారు. సో మనం దాన్ని చూసి బీసీలకు 42% రిజర్వేషన్ మాట్లాడుకుంటూ ఈ స్థానిక సంస్థలు వాయిదా పడినాయి కదా, సో దాని మీద అభిప్రాయాలు మాత్రమే. మనం మిగతా వాటికి ఇందులో కలిపే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుంది, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే పనా లేకపోతే ఏమవుతుంది? రెండోది ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరొకసారి వాయిదా పడినాయి కదా, ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది వాయిదా పడినాయి. సో వాయిదా పడడం వల్ల లాభమా నష్టమా? సో ఇలాంటి మాట్లాడుకుందాం, మిగతా వాటిని మనం ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు. మేడం ఇప్పుడు నేను చెప్తాను మేడం. విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్రంలో 2018 అనేది ఒక చట్టం, 2018 చట్టం అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందంటే 2018 ఏది పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకురావడం కోసం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంది. దాంట్లోనే ఒక అంశాన్ని ప్రధానంగా జోడించిన విషయం ఏంటంటే మేడం, లేదు మేము కేవలం ఇది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి కేవలం దాంట్లో మార్పులు చేర్పులు మాత్రమే కాదు, దాంట్లో రిజర్వేషన్ కూడా జోడించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి బీసీల రిజర్వేషన్ ని 32% వరకు తీసుకెళ్తాం, 42% వరకు తీసుకెళ్తాం చెప్పి ఎన్నికల ప్రచారంలో వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ దాన్ని పాటించలేదు, ఎక్కడ దాన్ని చేయలేదు. కానీ మేమేమంటున్నామంటే మేడం, బీసీల రిజర్వేషన్ 42% తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఎలక్షన్స్ ని వాయిదా పెట్టడం జరిగింది. అదేవిధంగా అదొక అంశమే కాదు మేడం, ఇంకా చాలా అంశాలు, మీరు ఇంకోటి కూడా చూడాలి.
ఇన్ కేస్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో భాగంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పర్టికులర్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ అవి మనం ఒకసారి పక్కన పెడితే సర్పంచ్ ఎలక్షన్స్ లో మన 15th ఫినాన్స్ కమిషన్ నుంచి కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు రాష్ట్రానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఆ ఛాన్స్ లో భాగంగా ఇన్ కేస్ ఒక నెల 2 నెలలు లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని భరిస్తుంది. కానీ నిజమైన బీసీలకు ఎంబీసీలకు ఈ రాష్ట్రంలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్ కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ చైర్పర్సన్ కానీ, వీళ్ళలో దాంతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, కార్పొరేట్లు కానీ, వీళ్ళలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలన్న కారణం చేత ఈరోజు దాన్ని కొంచెం డిలే చేయడం జరుగుతుంది మేడం. అంతే తప్ప దాని వెనకాల ఎటువంటి అజెండాలు లేవు, దాని వెనకాల ఎటువంటి శశవిషయాలు లేవు, దాని వెనకాల ఎటువంటి రాంగ్ పర్సెప్షన్ లేదు మేడం. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్ గా మేడం మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ వాళ్ళ రాజకీయ అంశాల్లో భాగంగా ఎలక్షన్స్ కి వెళ్ళాలన్న ఆలోచన కంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కదా. నేను మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, సర్పంచ్ ఎలక్షన్స్ కు గుర్తులు ఉండవు మేడం, అది ఇండివిజువల్ గా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చర్చించి చేసే ప్రక్రియ అది. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు బీ ఫామ్లు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. అంటే మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందుగా చేసి మేమేం చేసినాం ఈ సంవత్సరం కాలంలో, ఈ 15 నెలల కాలంలో మేము ఏం చేసినాము, రైతులకు ఏం చేసినాము, విద్యార్థులకు ఏం చేసినాం, నిరుద్యోగులకు ఏం చేసినాం, మహిళలకు ఏం చేసినాం అనే అంశాల మీద ఒక రిఫరెండంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో ముందుకెళ్తున్నాం మేడం. అది మాకున్న దమ్ము, మాకున్న ధైర్యం. మేము బీఆర్ఎస్ పార్టీ లాగా 2018 చట్టాన్ని అడ్డులో పెట్టుకొని అన్ని ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏకగ్రీవాలు కావాలని చెప్పి మేము గుడ్డిగా వెళ్లే ప్రయత్నం మేము చేస్తలేం. అందుకోసమే నిన్నగాక మొన్న ఏది ఎలక్షన్ కమిషన్ ముందు అటు బీఆర్ఎస్ కానీ లేకపోతే మన బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పమనంటే ఏకగ్రీవాలకు వాళ్ళు నో అని చెప్పే ప్రయత్నం చేసింది మేడం. కానీ గత ప్రభుత్వంలో మాత్రం అదే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏకగ్రీవాలు చేయాలి, ఏకగ్రీవాలు చేస్తే 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి, మీ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో పనికొస్తాయని చెప్పి కల్లిబొల్లి మాటలు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేడం. కాబట్టి నేనేం అవదలుచుకున్నా అంటే పద్మ గారు, ఇక్కడ నా మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ వాయిస్ గా మేము జనాల్లో తీసుకెళ్లే ప్రధానమైన అంశం ఏంటంటే మేము ఏదో ఎలక్షన్స్ లో కొట్టుకోవడానికి మేము తెరలేపుతలేము, మేము కేవలం బీసీలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలన్న. రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మస్తాన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలైతే వాయిదా పడి మరోసారి ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్ తెలంగాణలో భారతదేశంలో చూసుకుంటే కులగణన చేపట్టిన రాష్ట్రంగా మంచి ఇదే చేపట్టిన ఇదని చెప్పాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి అనేక వివాదాలు చుట్టూ పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూస్తే బీసీల జాబితా నుంచి ముస్లింస్ తీసేయాలని కొత్త డిమాండ్ ఇచ్చారు ఆయన. మరోవైపు కృష్ణయ్య గారు చూస్తేనేమో ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి పూర్తి స్థాయిలో జరగలేదు, ఇప్పుడు ఆన్లైన్లో కాదు, 16వ తారీఖుకి 2వ తారీఖు దాకా ఇచ్చారు, ఆన్లైన్లో కాదు, ఇంటింటికి వెళ్ళి మరోసారి చేపట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఆయన డిమాండ్ కొత్తగా తెరపేయించారు. సో ఏదేమైనప్పటికీ ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ మధ్య కొంత వివాదం నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి అనివార్యంగా ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఏదైతే బీసీ రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెడతారని ప్రకటించారో, ప్రభుత్వం ప్రకటించిందో, సో అది అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకి ముందుకు వెళ్లే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే 2019 మేలో జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి అప్పుడు జరిగాయి. అదేవిధంగా 2020లోనేమో దాదాపు 10 కార్పొరేషన్లు 118 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు 2020లో జరిగాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన పదవీ కాలం ముగిసింది, గడువు కూడా తీరిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఆ రాజ్యాంగ పరంగా ఇబ్బంది రాకుండా ఆయా జడ్పీలకు కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి పాలక వర్గాలు ఉన్నప్పుడే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక అధికారుల వల్ల అది పాలన సరైన రీతిలో ప్రజాభిప్రాయాన్ని అది ప్రతిబింబించదు అనేది చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కులగణనకి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో కులగణన చేపట్టినప్పటి నుంచి కూడా అసలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులాలకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉంది అనేది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే కృష్ణయ్య గారు ఇంకో అంశం కూడా మనకి చెప్పిన పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తాం.
అంటే తెలంగాణ మొత్తం మీద చూసుకుంటే దగ్గర 4 కోట్ల పైబడి ఒక 4,10,00,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా 3.56 అంటే 3,56,00,000 మంది మాత్రమే ఈ సర్వే చేసిన జరిగింది. సో మొత్తంగా అందరినీ కూడా సర్వే చేయటం ద్వారా అది సరైన గణాంకాలు వెల్లడవుతాయి. అంతేగాని ఇది ఖచ్చితత్వం రాదు అనేది కూడా ఆయన కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు నిన్న. బీసీకి సంబంధించి ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ అంటే బీసీ సంఘాలు నిన్న చెప్పాలంటే మహేష్ బీసీసీ అధ్యక్షుల్ని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరూ కూడా మరోసారి కులగణనకి సంబంధించి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసి సన్మానాలు చేస్తున్నారు. సన్మానాల కంటే కూడా ఏంటంటే బీసీలు తెలంగాణలో అత్యధిక జనాభాగా ఉన్నారు. వాళ్ళు పరిపాలనలో వాళ్ళు సరైన ప్రాతినిధ్యం, అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం తక్కువగా ఉందనేది వస్తూ ఉంది. నిజానికి మనకి మల్లన్న విషయానికి వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాన్ని రేకెత్తించిన పరిస్థితి. కానీ బీసీలకి సంబంధించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అక్కడ ముఖ్యమంత్రిగా కావాలని వాళ్ళు బీసీలకి సంబంధించి అంటే తక్కువ జనాభా ఉన్న అగ్రకులాల వాళ్ళే తరచుగా ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్పితే బీసీలుగా ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం దక్కట్లేదు. ఆ రాజ్యాధికారం దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వయం నిర్ణయాధికారాలు అంటే ఎవరైతే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారో 46% మంది, ముస్లిమ్స్ మైనారిటీస్ కలుపుకుంటే 56% మంది. సో 100% జనాభాను తీసుకుంటే 56% మంది అధికారం దూరంగా అంటే ముఖ్యమంత్రి వస్తేనే వాళ్ళు సరైన రాజ్యాధికారం దక్కింది అనేది అందరూ కూడా సాధారణంగా భావిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం వైపు ప్రయాణించాలంటే ఈ కులగణన సర్వేకి సంబంధించి అదేవిధంగా చట్టబద్ధత ఏదైతే ఇప్పుడు రేపు మార్చి మొదటి వారంలో శాసనసభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారో దానికి సంబంధించి చట్టబద్ధత కల్పించినప్పుడే ఇది కొంతవరకు సాధ్యమవుతుంది. వాళ్ళకి సంబంధించిన జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో వాళ్ళ ప్రజాప్రతినిధులు అటు మున్సిపాలిటీలకు కానీ ఇటు జెడ్పీలకు కానీ ఎన్నికయ్యడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి అందుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఈ చట్టబద్ధత విషయంలో కోర్టులో కేసుల వల్ల బీసీలు నష్టపోయిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం కొంత ముందు జాగ్రత్త తీసుకుంటాం, కులగణనకు ముందుకు వెళ్తాం. యాక్యురేట్ గా దాదాపు 1,00,000 మందికి పైగా ఎన్యూమరేటర్లు ఇలా కాంక్రీట్ గా వాస్తవిక దృక్పథంతో సర్వే చేసిన పరిస్థితి ఉంది కులగణనకు సంబంధించి. సో ఖచ్చితంగా ఇది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే పరమైన డిమాండ్లు కూడా వస్తా ఉన్నాయి. ఇలాంటి కులగణన చేపట్టాలి. అప్పుడే ఎవరైతే సమాజంలో బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం కానీ వాళ్ళకి అందాల్సినవన్నీ కూడా ఆ రాజ్యాంగం ఏదైతే మనకు సూచించిందో అది అందే విధంగా జరుగుతుందని చెప్పాలి. ఓకే రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థలు వాయిదా పడినాయి కదా రామరెడ్డి గారు. ఇప్పుడు నాది కరెంటు పోయి ల్యాప్టాప్ 5 నిమిషాలు బంద్ అయింది. మళ్ళీ మొబైల్లో కూర్చున్నాను. మళ్ళీ మొబైల్ చేస్తుంటే మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ల్యాప్టాప్ మళ్ళీ ఆన్ చేసుకున్నాను. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అలా ఉంది. అయితే ఇప్పుడు ఈ మస్తాన్ రావు గారు బీసీ కులం విషయంలో కాంగ్రెస్ చాలా మెచ్చుకునే ప్రయత్నం చేశారు. అలా బీసీ క్రైస్తవులు లేరు. అదేం పర్ఫెక్ట్ మరి దానికి మస్తాన్ రావు ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు సార్. ముందే మీరు మాట్లాడియండి. రిపోర్ట్ రాలేదు సార్. అది సరిగా జరగలేదనే కదా రీసర్వేకి ఇచ్చారు. ఆ రీసర్వే వాస్తవంగా ఎవరైతే ఉన్నారో రిప్రజెంట్ చేయమని కూడా చెప్తున్నారు. నేను మెచ్చుకోవడం అంటే సపోర్ట్ చేయడం కాదండి. మార్గదర్శకం దేశవ్యాప్తంగా కులగణనండి చేపట్టడాన్ని ఇతర రాష్ట్రాలు పనిచేశారు అది అని చెప్తున్నారు కదా. ఆ డైనమిజం ఏంది? క్రైస్తవులు ఎంతమంది అనేది డైనమిజం చెప్పిందా? అందుకనే మీరు ఏదైతే ఇప్పుడు ఖచ్చితత్వం రాలేదు. 4,10,00,000 మంది ఉంటే 3,55,00,000 మంది పాల్గొన్నారు. దీనిలో ఖచ్చితత్వం రాలేదనే విషయాన్ని గమనించారు. కాబట్టి విషయాలు కూడా ఖచ్చితంగా అది తేలాల్సిన అంశమే. దానిలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని సపోర్ట్ చేయను. వేరే విధంగా ఖచ్చితంగా ఎవరైతే జనాభా ప్రాతిపదిస్తున్నారో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ చేయలేకపోయారో దాన్ని వాళ్ళ దురుద్దేశాలతో కనుక పని చేసుకుంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే. దానిలో ఎటువంటి సందేహం ఏదో ఉన్న పర్సెంట్లో 1%, 2%, 5% తేడా వచ్చిందంటే అది పొరపాటు అనుకోవచ్చు.
1% కూడా క్రైస్తవులు బీసీలు లేరంటే అది పొరపాటు కాదు. దాని బేసిక్ అప్రోచే రాంగ్ ఉంది. కులగణన అప్రోచే, ఎందుకంటే 1% క్రైస్తవులు కూడా బీసీలు లేరని చెప్పడము. యాక్చువల్ కన్వర్షన్లో ఎస్సీలు చాలా మంది ఉన్నారు. ఎస్సీ కన్వర్టెడ్ బీసీసీ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళ గురించి 0.1% అసలు ఏమీ లేదు అంటే అది కులగణన జరగలే. సరే అది జరగలే, ఏదో వీళ్ళు లెక్కలు వేసుకొని రాసుకున్నట్టు ఉంది. చాలా మంది చెప్పిందంటే మా ఇంటికి రాలే అని. అందుకనే కృష్ణయ్య గారు కూడా ఏమంటారంటే ఆన్లైన్ లో కాదు మళ్ళీ ఇంటింటికి వెళ్ళమంటున్నారు. అప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే రేట్ చేశారో అది బయటపడింది. మీరు ఆ ఏరియాలో ఎక్కడైతే దళిత క్రిస్టియన్లు నివసిస్తా ఉన్నారో ఆ ఏరియాలోకి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు జాగృతం చేసి వాళ్ళని నమోదయ్యేలాగా డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దురుద్దేశపూర్తంగా ఆ విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మరో అవకాశాన్ని మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ కాకుండా ఎస్ ఇంటింటి తిరిగి చేయాలి. నిజంగానే బీసీ కులగణన చేయాలి. వాళ్ళు జనాభా లెక్కలు కాంగ్రెస్ లెక్కలు ఎన్నోసారి జరిగిన ఎప్పుడు కులగణన చేయలే. ఇప్పుడు వాళ్ళ అధికారం కోల్పోయినాక మూడవసారి కూడా కేంద్రంలో అధికారం రాని 3 అంకెల సంఖ్యకు రాని దుస్థితిలో కులగణన అంశాన్ని ఎంచుకున్నారు. అంతమంది ఎన్నో చేయలే వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ పార్టీ మూడోసారి కేంద్రంలో లోక్సభ స్థానాలు 3 అంకెల స్థానం కూడా రాని పరిస్థితి కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ జరగలే. రాహుల్ గాంధీ నాయకత్వంలో మూడోసారి 2 అంకెల పరిస్థితికి పరిమితం కావడం. కష్టాలు వచ్చినప్పుడే బడుగు వర్గాలు గుర్తొస్తాయండి. కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ చెప్పారండి. కష్టాలు వచ్చినప్పుడే బడుగు వర్గాలు గుర్తొస్తాయి. వాళ్ళు ఏనాడు ఒక బీసీని సీఎం చేయలే, ఏనాడు ఒక బీసీ ప్రధానమంత్రి చేయలే. మొన్నటి ఎలక్షన్ లో కూడా 22-23 ఇచ్చారు బీసీలకు టికెట్లు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు బీసీలకు అధికారం చేస్తే పరిపాలన చేస్తే అదే లేనే లేదు. ఓన్లీ రెడ్డిస్కే ఆ దమ్ము ఉంది, ఆ కెపాసిటీ ఉంది. బీసీలకు ఆ కెపాసిటీ అని కామెంట్ కూడా చేశాడు. మరి ఇదే బీసీ కులగణన మళ్ళీ ఎంత ఘోరంగా ఉత్సవం తగలబెట్టండి అన్నాడు. ఎంత ఘోరంగా మాట్లాడాడు. ఇది కాంగ్రెస్ లో కూడా రాజకీయాలు. అది ఇన్వైట్ చేయకూడదు, ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ని ఇన్వైట్ చేయకూడదు. అదే ఇన్వైట్ చేయకూడదు. 100% ఆ లాంగ్వేజ్ యూజ్ చేసినవారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు దాన్ని ఏమైనా కన్విన్స్ చేసిరా? ఆలీలు కూర్చొని సెటిల్ అయిందా? కాదు, నువ్వు బీసీల రాజకీయం చేయి, నేను గట్ల రాజకీయం చేస్తా, ఇందులో చేస్తా. ఇది మంచిది కాదు నేను చెప్పేది. మీరు బీసీలకు చేయాలంటే చేయండి, కానీ బీసీలను ఏదో బీసీలు ఉంచండి, అలా మతాలను కలపకండి. నేను ఏ మతం గురించి చెప్పట్లేదు. మీరు మైనారిటీస్కి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసే లోకల్ బాడీస్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ కేటగిరీ, బీసీడీలు ఉంటాయి. మీరు నిజంగా చేయాలనుకుంటే వాళ్ళలో కేటగిరీలు కలిపితే మరి లోకల్ బాడీస్లో బీసీఏ రిజర్వేషన్, బీసీబీ అట్లా చేస్తారా? ఇంకోటి ఇంతకుముందు వెంకట్ ఏమన్నంటే ఎంబీసీల గురించి మేము చేస్తాం. ఏంటి రిజర్వేషన్లో ఎంబీసీలకు వేరే, మిగతా బీసీలకు వేరే పెడతారా? ఓన్లీ టీవీల ముందు ఉపన్యాసాలు అయినా చెప్పండి. ఎంబీసీల గురించి చేస్తున్నామంటే ఈ వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలని మాట్లాడినా. ఎట్లా తీసుకుంటారు? రిజర్వేషన్ లో ఎంపీసీలకు సపరేట్ పెడతారా సార్? అట్లా వాళ్ళ రిప్రజెంటేషన్ సార్, వాళ్ళ రిప్రజెంటేషన్ నేను చెప్తా వినండి సార్, నేను చెప్తా వినండి సార్. ఎంపీసీ రిప్రజెంటేషన్ ఉంటుందా? ఎందుకు ఉండదు? సపరేట్ గా ఎందుకు ఉంటుంది? సపరేట్ గా ఏముంటది సార్? దాంట్లో ఎంపీసీ ముచ్చారు, బీసీ ముచ్చారు మాట్లాడి సరిపోయేది సార్. ఒక మాట చెప్తా వినండి సార్, ఒక మాట చెప్తా వినండి సార్. ఎప్పుడైనా సరే ఒక చోట మనం సరే ఒక గ్రామ పంచాయతీకి మనం ఒక పారామీటర్స్ మనం తీసుకుందాం అనుకోండి, దాంట్లో 100% మెన్షన్ చేస్తాం మనం, ఇది పర్టికులర్ గా మోస్ట్ బ్యాక్వర్డ్ టాస్క్ ఇవ్వాలని చెప్పి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంబీసీలకు సపరేట్ గా ఏమైనా న్యాయం చేస్తుందా సార్? 100% చేస్తాం, 100% చేస్తాం. రిజర్వేషన్ లో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 100% చేస్తాం, 100% చేస్తాం సార్. తమిళనాడు బీహార్ లో ఎంబీసీలకి ప్రాతినిధ్యం అట్లా ఉంది. బీహార్ లో తెలుసు, బీహార్ లో ఉంది కూడా తెలుసు, తమిళనాడులో అది అదే 19 వచ్చింది అని చెప్తారా? అట్లా మీరు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీ రిజర్వేషన్ లోకల్ బాడీ తెస్తే, అట్లా తెస్తే మీరు వేరే మతం కలిపినా బీసీలకు మ్యాక్సిమం ఎఫెక్ట్ పడదు, వాళ్ళకి నష్టం కాదు. అది చేయకుండా మీరు వేరే మతం మీరు వేరే మతం సపరేట్ చేయండి, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మీద తగ్గండి. మేము చెప్పేది అది. మీరు బీసీలో చెప్పని చేసి మత రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు. మీరు అట్లా సపరేట్ చేస్తే కేంద్రం మీరు ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప కాదు. కేసీఆర్ ఎట్లయితే
జనాభా ప్రాతిపదికన ఎస్టీస్కి ఇస్తున్నామని చెప్పి ముస్లిం రిజర్వేషన్ కలిపి పంపించిండో ఎస్టీస్ దగా చేయడం కోసం మీరు ఇలా కలిపి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. అది తెలుసు అందరికీ. కేవలం ఓట్ల కోసం మేము బీసీల కింద ఏదో చేయబోయినాం డ్రామా కోసమే ఈ ఎక్సైజ్ మీరు చేస్తాం. ఓకే ఓకే రామరెడ్డి గారు, మరి ఈ విషయం కూడా చెప్పండి. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే వాయిదా పడినాయి కదా, మరి ఇది మంచి విషయమేనంటారా? అసలు మీరు ఏమంటారు? తీవ్ర వ్యతిరేకత ఉంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రైతుల్లో. ఎందుకంటే వానాకాలం పంటకు రైస్ బంధు లేదు, రైతు భరోసా లేదు. మొత్తం ఎగనామం పెట్టారు. వానాకాలం పంటకు, ఒక 6 పంటకు రైతు బంధు ఫస్ట్ టైం ఎగనామం పెట్టారు పథకం మొదలైన కాంచి. అది మాట్లాడరు మేడం. ఒక మాట ఏంటంటే రైతు భరోసా పడుతుంది సార్, రైతు భరోసా పడుతుంది. ఎందుకు మీరు కంక్లూజన్కి వచ్చేస్తారు? ఒక మా పడ్డది సరే, మీకు వానాకాలం పంటకు ఇచ్చేది ఉంటే మొన్న ఎకరానికి 12,000 పడేది కదా, 6,000 ఎందుకు పడ్డాయి ఒక ఎకరం వాళ్ళకు? సార్ ఒక విషయం సార్, ఒక మాట చెప్తా వినండి. వానాకాలం పంట కూడా ఎట్టిస్తూ చెప్పండి సార్. ఒక విషయం, మీ బండి సంజయ్ గారు మీ ప్రచారంలో 100 ఎకరాలకు ఇస్తున్నారు, చాలా పనికిరాని ల్యాండ్లకు ఇస్తున్నారు, ఎట్లా పడితే అట్లా రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు అంటే మీ పార్టీ ఆదేశాలను తీసుకున్నాము, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఆదేశాలను తీసుకున్నాము. రైతు పంట ఏదైతే ఉందో, పెట్టుబడి ఇన్సెంటివ్ గా ఇచ్చేది ఏదైతే ఉందో అది ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ అయితేనే రైతుకు న్యాయం జరుగుతున్న కారణం చేత 5,000 ఇవ్వాల్సింది ఈ రోజు 6,000 ఇస్తున్నాం సార్ ఎకరాకు. కాదండి, మా బండి సంజయ్ గారు చెప్పినట్టు 5 ఎకరాలు 10 ఎకరాలు ఏమైనా సీలింగ్ పెట్టిరా సార్? ఒక విషయం చెప్తా వినండి. పంట పంటకిస్తాం సార్, పంటకిస్తాం. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, వెంచర్లకు, వీళ్ళకైతే వాటిని అంటలేం, ఇవ్వద్దు, వాటిని ఇవ్వద్దు. నేను అనేది పంట ప్రతి పంటకి ఇవ్వాలని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో 5 ఎకరాలకు దాంట్లో పైసా రాదు సార్. ప్రతి ఎకరానికి 6,000 ఇస్తున్నారా మీరు? కాదు, గుంట ఉన్న 6,000 ఇస్తున్నాం, 5 ఎకరాలు ఉన్న 6,000 ఇస్తున్నాం. 5 ఎకరాల పైన లేదు. ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2-3 సార్లు 6,000 చేసిన దాన్ని. ఒకసారి అయితే ఇస్తలేరు కదా. 6,000 8,000 చేస్తున్నారు. 6,000 ఉండే 2,000 3 సార్లు ఇచ్చి 6,000 ఇస్తుండే, దాన్ని పెంచడం జరుగుతుంది ఇప్పుడు. మరి మేము చేస్తుంది కూడా అదే కదా, రైతు భరోసా. ఓన్లీ పేద చిన్న సన్నకారు రైతులకే వస్తుంది, కావట్లేదు. మీరు అలా ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు విడతల వారీగా మీరు ఇస్తే కరెక్ట్, మేము ఇస్తే తప్ప సార్? మీరు విడతల వారీగా ఎవరు తండ్రు? మరి అదే అంటున్నాం మేము. ఆర్డర్ పడుతున్నాయి, 3 ఎకరాలు పడ్డాయి, ఇంకా పడుతూనే ఉంటాయి. లోక్సభ ఎన్నికల టైంలో 2,000 కోట్లు పడుతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు మేం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వానకాలం పంటకు జూన్లో ఇచ్చింది, పోయిన సంవత్సరం జూన్లో. మీరు ఇప్పుడు ఇచ్చింది ఫిబ్రవరిలో. ఏ పంటకి ఇచ్చింది చెప్పండి? టీవీ ముఖ్యంగా చాలు. మీరు వానకాలం పంటకి ఇచ్చిరా, యాసంగి పంటకి ఇచ్చిరా? సార్ మేము ఒకటే చెప్తున్నాం చూడండి. నేను చెప్తా వినండి. ఏదో చిటికడు పెట్టి పిడికడు ఆశించే ప్రయత్నం మీరు చేయకండి. కానీ నేను ఏమంటున్నా అంటే సార్, నేను చెప్తా వినండి. రైతు భరోసా అనేది ఒక సబ్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సార్ ఇప్పుడు 6,000 ఇస్తున్నాం మరి ఎకరాకి. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది కదా, మరి ఎందుకు అప్రిషియేట్ చేయరు మరి మీరు? మీరు ఇచ్చింది వానకాలం పంటక యాసంగి పంటక? డైరెక్ట్ క్వశ్చన్. సరే అదే చెప్తున్నాం సార్. మేము ఏమంటున్నాం, ఒక పంట మిస్ అయినా కూడా ఒక పంట ఎందుకు మిస్ అయింది అది చెప్పండి. ఎందుకు మిస్ అయింది అంటే నేను చెప్తా వినండి సార్. నేను కాదు, మీరు చేసే దగా. చేసిరా మీరు? ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని వేల కోట్ల వరకు రుణమాఫీ చేసిరా మీరు? అంత మీద మహారాష్ట్రలో మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ రైతు ఆత్మహత్య కదా మేము. ఎక్కడ చెప్తామో చేస్తాం. చెప్పండి, రూపాయి కాంట్రిబ్యూషన్ ఉండదు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు. మీరు ఇక్కడ పరిస్థితులు బాగాలేదు అయినా సరే సర్దుబాటు చేసుకొని గల్లా గురుగులో రూపాయి దాచిపెట్టుకొని ప్రతి రూపాయలు రైతుల కోసం ఖర్చు చేస్తుంటే ఎందుకు ఇంత విషయం వెళ్ళగక్కుతున్నారు? మరి నిన్ననే నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకు ఏం చేసిందో మొత్తం చెప్పారు. దానికి రుజువు ఏంటంటే బడ్జెట్ ఫిగర్స్ అని చెప్తే ఆ బడ్జెట్ ఫిగర్ అవి కూడా ఒప్పుకోరు. బడ్జెట్ వీళ్ళు మాట్లాడిన మొత్తం ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాం. ఇప్పుడు 3,050 కోట్లు 500 కోట్లు రైల్వేస్కి ఇచ్చినాం. 2,605 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసినాం. 67 ఏళ్లలో 2,500, 10 ఏళ్లలో 2,600 తెలంగాణలో. ఇట్లా అన్ని తెలంగాణకు ఏమిచ్చినాం? 2 లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుని ఇచ్చినాం. ఎన్ని అప్లై చేసి అందిస్తున్న ఇండ్లకు? ఇవన్నీ ప్రతి ఇల్లుకు మీరు ఇచ్చేది
ఓకే ఇసుక కూడా రాదు సార్. మంది టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. మిగతాది మీరు ఇవ్వచ్చు కదా. బేస్మెంట్ కూడా రాదు సార్. హలో, బేస్మెంట్ సార్, ఇప్పుడు పద్మ గారు 6 లక్షలు ఇస్తున్నాము. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టడానికి వెంకట్ గారు రామరెడ్డి గారు టాపిక్ మొత్తం మంది డైవర్ట్ అయిపోయింది. మింగుతుంటే అదే చెప్తాను. కాంగ్రెస్ పార్టీ మింగే నాయకులు ఉంటే ఇటుక కాదు, మేస్త్రి పైసలు కూడా కావు. వాళ్ళు మింగే నాయకులు ప్రభుత్వం జరిగితే దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మాణం జరిగింది. మొత్తం 70 జరలే కాంగ్రెస్. ఓకే ఓకే రామరెడ్డి గారు ఓకే 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 75,000 కాదు, అర్బన్ ఏరియాలో 2 లక్షల పైన. రామరెడ్డి గారు వెంకట్ గారు ఒక్క నిమిషం ఫోటో పెడతారా మరి? కేంద్ర ప్రభుత్వం వెంకట్ గారు. డబ్బులు తీసుకోవద్దు, అవి సపరేట్ గా ఇవ్వండి. సంకుచిత రాజకీయం ఇది, సంకుచిత రాజకీయం సార్ ఇది. వెంకట్ గారు రామరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు, మీరు ఇచ్చింది వానకాలం పంట. మస్తాన్ గారు మీరు మాట్లాడండి. ఆన్సర్ లేదు, మీరు వేరే రాజకీయాలు. ఓకే రామరెడ్డి గారు ఆగండి. మస్తాన్ గారు ఏదో చెప్తున్నారు చెప్పండి. సార్ ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థలు రావాలనేమో ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. కొంత ఆలస్యంగా జరిగితే బాగుంటుంది అనేది అధికార పక్షం కోరుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల అమల్లో కొంత ప్రతిష్టంభన ఉంది. దానికి సంబంధించి ప్రజల్లో కొంత స్వతహాగా వ్యతిరేకత ఉంది. ఏంటంటే మనం చూసినట్లయితే హైదరాబాద్ మన కార్పొరేషన్ పరిధిలో చూసినట్లయితే ఖచ్చితంగా హైడ్రా చేసిన పనుల వల్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో సంబంధించి ఈ హామీల అమల్లో కొంత రైతులకు సంబంధించి కొంతమందికి పడలేదని అది నడుస్తూ ఉంది. పడలేదనేది మాట వాస్తవం. రైతు భరోసా వాళ్ళు మంచిగానే ప్రస్తుతం అప్పుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, తప్పలేదు. కానీ రైతులు ఆశించిన విధంగా అయితే వాళ్ళ ఖాతాల్లో పడతలేదు అనేది వాస్తవం. దానివల్లే వాళ్ళు 2-3 సార్లుగా ఇవ్వడంలో కూడా తప్పలేదు. కానీ అయితే యథార్థంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖాతాల్లో జమ చేయటంలో చాలా చోట్ల లోపాలు తెలుస్తున్నాయి. అది రైతుల్లో తీవ్రంగా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కి సంబంధించి కొంత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్ ఏరియాల్లో కావచ్చు, కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు ఈ కులగణన సర్వే లేదంటే బీసీలకి చట్టబద్ధత బిల్లు విషయంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటే దానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత కుషన్ తీసుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్ని అటు బీజేపీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ ఏదైతే లోక్సభ ఎన్నికల్లో తమ పరపతి పోయిన పరిస్థితి ఉందో దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక అవకాశంగా తీసుకోవాలని రేపు 19వ తారీఖు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజా వ్యతిరేకతను మరింత పెంచి తద్వారా స్థానిక సంస్థల్లో ఎప్పుడైనా అంటే 2 నెలల తర్వాతైనా జరపాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రభావం చూపాలనేది తమ సత్తా చాటుకోవాలనేది కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా ఇప్పుడు చూసినట్లయితే ఇటీవల కాలంలో కరీంనగర్ కాదు కొన్ని ఏరియాల్లో మేయర్లు కూడా చేర్చుకుంటున్నారు. వాళ్ళ పార్టీ కూడా అట్రాక్ట్ చేస్తా ఉంది బీఆర్ఎస్ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఇది రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒక పెద్ద సవాల్గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక పతనం ప్రారంభమైతే ఇది కంటిన్యూ అయితే ఆ జోష్ ఇంకా ప్రతిపక్షాలు బలపడటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అనైక్యత కనిపిస్తా ఉంది. కొంత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు పరిపాలన పట్ల. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశం. అందువల్ల స్థానిక సంస్థల్ని కొంత అధికార పార్టీ కొంత కావాలనే జాప్యం చేస్తే అయితే వాళ్ళకి ప్రస్తుతం చూపిస్తున్న కారణం మాత్రం సహేతుకంగానే ఉందనేది నేను చెప్తాను. ఓకే ఓకే చివరిగా అండి వెంకట్ గారు మీరు చివరిగా 1 minute కంక్లూజన్ కామెంట్ ఏముంది? మేడం ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం. ఎన్ని రాజకీయ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినా కూడా వాటిని ప్రధాన అంశాలుగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మా జెండా ఒకటే మేము ప్రధానంగా భావించినాం కాబట్టి ఆ కోణంలోనే ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గెలుపోవటం ఆధారంగా ఏదో జాప్యం చేయాలన్న ఆలోచన ఒక సంకుచిత బుద్ధి మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు, చూపించబోదు. సో మేమేమంటున్నాం అంటే 100% రేపు రాబోయే ఎలక్షన్స్ లో కానీ రేపు రాబోయే అది ఏది ఏమంటారు బీఫామ్ ఓరియంటేషన్ ఎలక్షన్స్ కానీ లేకపోతే గుర్తులేని ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపబోతుంది. అదేవిధంగా బీసీకి దక్కాల్సిన ప్రాధాన్యత ఏదైతే ఉందో అది దక్కే విషయంలో ఎటువంటి శశవిషయాలకు పోదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నామని. ఓకే రామరెడ్డి గారు మీరు చివరిగా. వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ఇంట్రెస్ట్ వాళ్ళకు లేదు. ఈ బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ కూడా బీసీల కోసం కాదు. వాళ్ళు లోకల్ బాడీస్లో ముఖ్యంగా నగరాల్లో మున్సిపాలిటీస్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో
బీసీల స్థానాలను మైనార్టీస్కి ఒప్పచెప్పడం కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు, అమల్లోకి రాదు. వీళ్ళు ఎన్నికలను వాయిదా వేస్తూనే ఉంటారు, ప్రజలను దగా చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే రైట్ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు రామరెడ్డి గారికి, వెంకట్ నాయక్ గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రస్తుతానికైతే వాయిదా పడి మరొక 2 monthsలో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల తర్వాత ఈ స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ సర్కార్ అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి భయపడుతుంది, అందుకే వాయిదా వేసుకుంటూ వస్తుందంటూ కూడా అటు విపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ అధికార పక్షం ప్రస్తుతానికైతే మేము బీసీ రిజర్వేషన్ మీద ఫోకస్ చేసాం, ఇదే దీంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మేము ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. బీసీలకు అన్యాయం చేయకుండా ఉండడం కోసమే మళ్ళీ కులగణన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అంశం ఉంటుంది అని చెప్పేసి ఇటు అధికార పక్షం అయితే చెప్తుంది. చూద్దాం ముందు స్థానిక ఎన్నికలు అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది. సో బీసీ రిజర్వేషన్ కి సంబంధించి నిజంగానే 42% రిజర్వేషన్ కంప్లీట్ అవుతుందా, ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది.